హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమ్మషి. సో లాస్ట్ వీడియో మనం సీటెట్ పేపర్ 1కి సంబంధించి ఎగ్జామ్ పార్ట్ 2 అసలు సీటెట్ పేపర్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో దాని ఈ వీడియోలో సీటెట్ పేపర్ 2 గురించి డిస్కస్ చేస్తానండి. సో బోత్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి అలాగే సోషల్ వాళ్ళకి కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇదే వీడియోలోనే చెప్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో మెయిన్గా సీటెట్కి సంబంధించి సిలబస్ అనేది తెలుగులో కావాలన్నా లేదా సీటెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు అన్నీ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుండి గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేయండి. సో తప్పకుండా ఒకటి సెట్ అనేది ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి ఎగ్జామ్కి మీరు. అలాగే ఇంకో విషయం ఏంటంటే సిలబస్ గురించి కూడా మీకు తెలియాలండి, సీటెట్ సిలబస్ అనేది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఉగాదికి సంబంధించి సీటెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ సైన్స్ సంబంధించి క్లాసెస్ ఉన్నాయి కదా, ఆన్లైన్ క్లాసెస్. దాంట్లో ఆఫర్లు పెట్టడం జరిగింది బోత్ పేపర్ 1 పేపర్ 2 టెట్ డిఎస్సి సీటెట్ కోర్సెస్ మీద. సో జాయిన్ అవ్వండి. సో ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా జాయిన్ అవ్వండి. లింక్ ఇచ్చాను, యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆన్లైన్ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. దెన్ ఇక్కడ మనకి సీటెట్ పేపర్ 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మెయిన్గా ఒకసారి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకుని సిలబస్ ఏంటి అన్నది ఒకసారి మీరు చూడండి. అలాగే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ జరిగిన ఒక పేపర్ అనేది ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒకసారి చూడండి. సో అవి రెండు మీరు బేసిక్గా ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయవలసినవి. సో నెక్స్ట్ మనకి ఏంటి సబ్జెక్ట్స్ ఏముంటాయి, సిడిపి ఉంటుంది. సిడిపి అంటే ఏంటండి, సో ఫస్ట్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి, చాలా నీట్గా చెప్తాను. సో ఏంటి సబ్జెక్ట్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ ఏ విధంగా వస్తాయి ప్రతి సబ్జెక్ట్లోనూ. సో అలాగే ఏంటి బుక్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నీ చెప్తాను. చూడండి, సిడిపి అంటే మనకి ఏంటి సైకాలజీ. చాలామంది అడుగుతున్నారు ఏంటి మేడం షార్ట్ ఫామ్లో రాస్తున్నారు సిడిపి అని చెప్పి. సో సిడిపి అంటే ఏం లేదండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనమాట. సో ఇక్కడ మనకి సిడిపి సైకాలజీ నుండి 30 మార్కులు 30 క్వశ్చన్లు వస్తాయి. సో అలాగే ఇక్కడ మెయిన్గా పేపర్ 2 వాళ్ళు ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏంటంటే ఎగ్జామినేషన్లో సీటెట్ పేపర్ 2కి పేపర్ మనకి ఎలా వస్తుందంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ కలిపి ఒకే పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 1 వాళ్ళైతే పెద్ద ఏమీ కన్ఫ్యూషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి చక్కగా 2 బుక్లెట్లు ఇస్తారు. ఒక బుక్లెట్లో ఈవీఎస్ మ్యాథ్స్ సైకాలజీ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకో బుక్లెట్లో తెలుగు లాంగ్వేజ్ 1 తెలుగు లాంగ్వేజ్ 2 ఉంటుంది. క్లియర్ అయిపోతుంది. బట్ ఇక్కడ పేపర్ 2 వాళ్ళకి కన్ఫ్యూషన్ ఏంటంటే పేపర్ 2లో మనకి 2గా విడిపోతాయి. ఏంటి, మ్యాథ్స్ సైన్స్ గాను సోషల్ గాను విడిపోతాయి. సో మరి ఇలా విడిపోయినప్పుడు చాలామందికి ఇది డౌట్, మేడం సోషల్ వాళ్ళు కూడా మ్యాథ్స్ సైన్స్ చేయాలా అండి, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు సోషల్ చేయాలా అండి అని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. ఎందుకంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ కలిపి ఒకే బుక్లెట్లో వస్తారండి. ఎందుకంటే మనకి ఎన్ని బుక్లెట్స్ ఉంటాయి, 2 బుక్లెట్లు ఉంటాయి. ఇన్ని 2 బుక్లెట్స్ ఉంటాయి. 2 బుక్లెట్స్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి, మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్లో. సో ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనకి పేపర్ వచ్చేటప్పుడు 2 విధాలుగా వస్తుందన్నమాట. మెయిన్గా ఆఫ్లైన్ ఎగ్జామ్కి సంబంధించి చెప్తున్నాను నేను. ఆఫ్లైన్ మోడల్లో 2 బుక్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక బుక్లెట్లో సైకాలజీ, మ్యాథమెటిక్స్, సైన్సు, సోషలు అలాగే ఇంగ్లీష్ కలిపి ఒక బుక్లెట్లో ఉంటుంది. ఇంకో బుక్లెట్లో లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 తెలుగుకి సంబంధించి సపరేట్గా ఒక బుక్లెట్ ఉంటుంది. సైకాలజీ, మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంకో బుక్లెట్ ఉంటుంది అనమాట. 2 బుక్లెట్లు ఇస్తారు. సో ఇక్కడ మనకి మ్యాథ్స్ సైన్స్ నుండి 60 మార్కులు వెయిటేజ్ ఉంటుందండి. ఎన్ని మార్కులు, 60 మార్కులు. మ్యాథ్స్ సైన్స్ కలిపి 60 మార్కులు ఉంటుంది. ఇది మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేయాల్సిన సెక్షన్. అలాగే సోషల్ సైన్సెస్ అంటారు. సోషల్ సైన్సెస్ అన్న సోషల్ అన్న ఒకటే, కేవలం సోషల్ నుండి 60 మార్కులు ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 మార్కులు. సో ఈ విధంగా ఓవరాల్గా 150 మార్క్స్కి మనకి పేపర్ అయితే ఉంటుంది. ఎన్ని మార్కులకు ఉంటుంది, 150 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు అన్ని మార్కులు మీ సొంతం. పేపరు ఇంగ్లీషు హిందీలోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. తెలుగులో లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2గా మీరు చూస్ చేసుకుంటారు కదా 30 మార్కులు, అది మాత్రమే తెలుగులో వస్తుంది. మిగిలిన పేపర్ మొత్తం హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే సీటెట్ పేపర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది వన్స్ పాస్ అవుతే. కేవీఎస్ కావచ్చు, ఈఎంఆర్ఎస్ కావచ్చు, ముఖ్యంగా ఎన్విఎస్లో పడే టీచింగ్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్స్కి సీటెట్ పేపర్ 2 మెయిన్గా అడుగుతాడు. సో భాషా పండితులు ఎవరైతే హిందీ భాషా పండితులు, తెలుగు భాషా పండితులు, స్పెషల్ ఇంగ్లీష్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సెకండ్ మెథడ్ ఏంటంటే బీఈడి యొక్క సెకండ్ మెథడ్ లేదా మీ ఇంటర్ సబ్జెక్ట్ని బట్టి మ్యాథ్స్ సైన్స్ ఆర్ సోషల్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్ సైన్స్ చేసిన వాళ్ళు సోషల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు.
సోషల్ సైన్సెస్ వాళ్ళు మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి రామన్లో ఉండే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు. మీకు బుక్లెట్ ఇచ్చిన వెంటనే మీరు సైకాలజీ లైన్గా 30 మార్కులు చేసేసుకోవడం, డైరెక్ట్ మీది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ రామన్కి వెళ్ళిపోవడం అంతే. అర్థమవుతుందా? ఆ విధంగా మీరు ఏంటంటే 1 by 1 చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. దెన్ ఇక్కడ మ్యాథ్స్ సైన్స్లో 60 మార్కులు ఉంటాయి కదా, ఈ 60 మార్కులు కూడా మళ్ళీ ఏ విధంగా డివైడ్ అవుతుందంటే మనకి చూడండి, సైకాలజీ నుండి బోత్ ఇద్దరికి కూడా సేమ్ వస్తాయి. మీరు సోషల్ బ్యాక్గ్రౌండ్ అవ్వండి, మ్యాథ్స్ సైన్స్ అవ్వండి, ఎవరైనా సరే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే సైకాలజీ నుండి మీకు 30 మార్కులు 30 క్వశ్చన్లు వస్తాయి. సో సైకాలజీ చాలా మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు సైకాలజీకి సంబంధించి. సో మంచిగా మీరు ప్రిపేర్ అవ్వండి. చాలామంది ఇది అడుగుతున్నారు, టెట్కి సంబంధించి టెట్ ఏదైతే ఉందో టెట్కి అలాగే డిఎస్సికి ఉన్న ఎడ్యుకేషన్ సైకాలజీ సీటెడ్ సైకాలజీ ఒకటా అంటే ఒకటి కాదు, కేవలం పియాజే, వైగోస్కి, కోల్బర్గ్ థీరీస్ ఉన్నాయి కదా చైల్డ్ డెవలప్మెంట్, అవే ఒకటండి. మిగిలిన పెడగోగి పార్ట్ మొత్తం మారిపోతుంది. సైకాలజీ సీటెడ్ సైకాలజీకి టెట్ సైకాలజీకి సంబంధమే లేదు. సో ఆ విషయాన్ని మీరు గమనించాలి. కావాలంటే మీరు సిలబస్ ఒకసారి చూడండి, నేను సిలబస్ కాపీస్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ ఇక్కడ మ్యాథ్స్ సైన్స్లో సైన్స్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు వస్తాయి. ఏంటి, సైన్స్ నుండి 30 క్వశ్చన్లు 30 మార్కులు, మ్యాథ్స్ నుండి 30 క్వశ్చన్లు 30 మార్కులు. అంటే మనకి ఇక్కడ మళ్ళీ 20+10 20+10గా ఇక్కడ విడిపోతుందండి. అంటే సైన్స్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు, సైన్స్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు, మొత్తం కలిపి 60 మార్కులు సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకు ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ కంటెంట్, సైన్స్ కంటెంట్ 20, సైన్స్ పెడగాగి 10 మార్కులు, అలాగే మ్యాథ్స్ కంటెంట్ 20, మ్యాథ్స్ పెడగాగి 10 మార్కులు, మొత్తం ఓవరాల్గా 60 మార్కులకి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో పెడగాగి నుండి వెయిటేజ్ తక్కువ. మెయిన్గా ఇక్కడ మీకు సైన్స్ కంటెంట్ 20, మ్యాథ్స్ కంటెంట్ 20 ఎన్ని మార్కులు అండి, 40 మార్కులు మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు. మీకు ఒక సలహా అండి, మ్యాథ్స్ సైన్స్ కంటెంట్లో 40కి 35 30 మీరు వచ్చేయాలి, మీకు దిగిపోవాలి అంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇప్పుడు వరకు సీటెట్లో 2011 నుండి ఇప్పుడు వరకు జరిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న కంటెంట్ బిట్స్ ప్లస్ ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ అని మనకు ఉంటాయి. సో అవి చేసుకుని వెళ్ళండి. ఇంకా హ్యాస్టీస్ అక్కడ నుండి మీకు క్వశ్చన్స్ వచ్చేస్తాయి. 40కి మీరు 20 సైన్స్ అలాగే 20 మార్క్స్ మ్యాథ్స్లో మీరు చాలా ఈజీగా 30 స్కోర్ చేసుకోవచ్చు, 30-35 వచ్చేస్తాయి. కానీ ఏం చేయాలి, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఏవైతే ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ అని ఉన్నాయో వాటిని మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి, వెళ్ళాలి. ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ఎక్కడ దొరుకుతాయి మేడం అంటే ఎన్సీఆర్టీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు టెక్స్ట్ బుక్ వెనకాల దొరుకుతాయి. సో క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్లాసెస్తో పాటుగా, కంటెంట్ క్లాసెస్తో పాటుగా. సో చక్కగా అది ప్రాక్టీస్ అయితే మీరు చేయండి. మీరు హోమ్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే ఎన్సీఆర్టీ వెబ్సైట్కి సంబంధించి మీరు వెళ్తే లింక్ ఇచ్చాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది సో మెయిన్గా ప్రీవియస్ ఇయర్ అండి, బాగా ప్రీవియస్ ఇయర్ బాగా రిపీట్ అవుతాయి కంటెంట్లో. నెక్స్ట్ సోషల్ వాళ్ళకి సోషల్ నుండి 60 మార్కులు, మళ్ళీ ఇది కూడా 40 మార్కులు కంటెంటు, 20 మార్కులు సోషల్ పెడగాగి. ఏంటి, 40 మార్కులు కంటెంటు, 20 మార్కులు సోషల్ పెడగాగి అనమాట. సో ఈ 40 మార్కులో కూడా మీకు హిస్టరీ నుండి, జియోగ్రఫీ నుండి, పాలిటీ నుండి వస్తాయి 40 మార్కులు. సోషల్ పెడగాగి నుండి 20 మార్కులు. సోషల్ పెడగాగి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. బికాజ్ పెడగాగి నుండే మీకు సోషల్ పెడగాగి నుండి 20 మార్కులు వస్తాయి అనమాట. మీరు కూడా సేమ్ ఎన్సీఆర్టీకి సంబంధించి ఏవైతే క్లాసెస్ సంబంధించి మీకు ఆల్రెడీ సోషల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అలాగే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండే ఏవైతే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయో అవి మీరు చేసుకుని వెళ్ళండి. మెయిన్గా మీకు ప్రీవియస్ ఇయర్ నుండి బాగా రిపీట్ అవుతాయండి, సోషల్ వాళ్ళు కావచ్చు, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు కావచ్చు. సో కంటెంట్ పెడగాగి సైకాలజీ అంత రిపీట్ అవ్వదు ప్రీవియస్ ఇయర్ నుండి, బట్ కంటెంట్ అనేది హ్యాస్ డీస్ బిట్ అనేది రిపీట్ అయిపోద్ది కాబట్టి ప్రీవియస్ ఇయర్ నుండి అలాగే ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ నుండి అవి మీరు మెయిన్గా చూసుకుని అయితే వెళ్ళండి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 30, ఇవి ఇద్దరికి కూడా సేమ్ ఉంటాయి. మీ లాంగ్వేజ్ 1 తెలుగు అవుతే మీ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అవ్వాలి. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో. ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా, మిస్టేక్స్ చేసినవి, లాంగ్వేజెస్, సెంటర్స్ అవన్నీ కూడా. సో లాంగ్వేజ్ 1 తెలుగు అయినప్పుడు మీ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అవుతుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగులో 30 మార్కులకి 15 మార్కులు తెలుగు మెథడ్స్, 15 మార్కులు తెలుగు కంటెంట్. సో తెలుగు కంటెంట్కి ఒక పద్యము ఒక గద్యం వస్తుంది.
సో అలాగే ఇంగ్లీష్లో కూడా సేమ్ 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు ఇంగ్లీష్ మెథడ్స్. సో ఇంగ్లీష్ కంటెంట్కి మనకి 2 ఇంగ్లీష్ ప్యాసేజెస్ వస్తాయండి అన్సీన్. వీటికి మనం ఏమి చదవాల్సిన అవసరం ఉండదు. అన్సీన్ ప్యాసేజెస్, అన్సీన్ పద్యము, తెలుగు పద్యం, అన్సీన్ తెలుగు పారాగ్రాఫ్ వస్తుంది. క్వశ్చన్స్కి ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. మీరు చక్కగా అటెంప్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. సో అలా కాకుండా చాలామంది లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటున్నారు. ఇది లాంగ్వేజ్ 1 తెలుగు పార్ట్ 10. చాలామంది లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు అలాగే మీ లాంగ్వేజ్ 2 తెలుగు అవుతుంది. మీరు లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ తీసుకుంటే మీ లాంగ్వేజ్ 2 తెలుగు అవుతుందండి. ఇంగ్లీష్ కంపల్సరీ, మీరు తప్పకుండా ఇంగ్లీష్ తీసుకోవాలి. లాంగ్వేజ్ 1గా కావచ్చు, లాంగ్వేజ్ 2గా కావచ్చు, ఇంగ్లీష్ అనేది తప్పకుండా తీసుకోవాలి సీటెట్లో. అది గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ అయినప్పుడు 15 మార్కులు ఇంగ్లీష్ కంటెంటు, 15 మార్కులు ఇంగ్లీష్ మెథడ్స్. అలాగే లాంగ్వేజ్ 2 తెలుగు అవుతుంది కదా, 15 మార్కులు తెలుగు మెథడ్స్ అండి, అలాగే 15 మార్కులు తెలుగు కంటెంట్. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ని లాంగ్వేజ్ 1గా తీసుకున్నప్పుడు కంటెంట్లో ఇంగ్లీష్ పోయము అలాగే ఇంగ్లీష్ ప్యాసేజ్ ఒకటి వస్తుంది 15 మార్కులకి. ఇక్కడ లాంగ్వేజ్ 2ని తెలుగుగా తీసుకున్నప్పుడు 2 తెలుగు ప్యాసేజ్లు వస్తాయి, 2 తెలుగు పారాగ్రాఫ్లు వస్తాయి 15 మార్కులకి. ఇంకా పోయం రాదు, తెలుగు పద్యం రాదు లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకుంటే. సో అది. సో మెయిన్గా ఇక్కడ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ఇంగ్లీష్ మెథడ్స్, తెలుగు మెథడ్స్, సైకాలజీ, సైన్స్, సోషల్ మెథడ్స్ సిలబస్ వేరుగా ఉంటుంది. బట్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ హ్యాస్టీస్ ఉంటాయి. సిలబస్ సేమ్, టాపిక్స్ కూడా మనం సేమ్గా చదువుతాం. బట్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రైమరీ సెక్షన్ వాళ్ళని బేస్ చేసుకుని అక్కడ అడుగుతాడు. ఇక్కడ పేపర్ 2లో మనకి మెయిన్గా హై స్కూల్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా మీరు మంచిగా ఫోకస్ చేయాలి అంటే మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మ్యాక్సిమం మీరు ఒక 10 పేపర్స్ చేసుకుని వెళ్ళండి. చాలా ఈజీగా మీరు సీటెట్ క్వాలిఫై అవుతారు. 10 పేపర్స్లో చాలా రిపీట్ అయిపోతుందండి మొత్తం కంటెంట్ అనేది. సో మ్యాక్సిమం 2011 నుండి పాత పేపర్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. రీసెంట్గా జరిగిన పేపర్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ మనకి ఎక్కువ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ బాగా 2012, 16, 14 అక్కడ నుండి క్వశ్చన్స్ అనేవి హ్యాస్టీస్ రిపీట్ అవుతాయి కాబట్టి అవి మెయిన్గా మీరు ఫోకస్ చేయండి. సో ఇది. సో మేడం మరి బుక్స్ ఏమిటి? ఓకే, ఎగ్జామ్ పార్ట్ 10 మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా మీరు యూట్యూబ్లో కమెంట్ చేయొచ్చు, కమెంట్ చేసి చెప్పొచ్చు, డౌట్స్ క్లియర్ అవుతాయి. దెన్ లేదా యాప్లో మీరు స్టోర్ పక్కన చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ మెసేజ్ చేసిన నేను మీకు రిప్లై ఇస్తాను. దెన్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చదవాలి మీరు కూడా, సేమ్ పేపర్ 1 లాగే ఎన్సీఆర్టీ చదవాలి. సో 6, 7, 8 వరకు చదివితే మీకు సరిపోతుంది. ఇవే మెయిన్గా మీరు చదవాల్సిన బుక్స్. 6, 7, 8కి సంబంధించి బుక్స్ మంచిగా చదువుకొని వెళ్ళాలండి మీరు. మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, అలాగే సోషల్ కావచ్చు, జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఇవి చదివితే మీరు స్కోర్ అయితే చేయొచ్చు. దెన్ సీటెడ్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ సంబంధించి మన యాప్ ఉంటుంది. గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చానండి నేను. సిలబస్ అలాగే మీకు పేపర్స్ ఏమైనా కావాలి అంటే ప్రీవియస్ పేపర్ గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింకుల దగ్గరే యాప్ లింక్ కూడా ఉంది. యాప్ ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు సీటెడ్ పేపర్ 2కి సంబంధించి అన్నది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.